అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, టీకేవీఆర్పి 94వ భాగానికి స్వాగతం పలుకుతూ మళ్ళీ ఒకసారి ఒక పాత పద్యం జ్ఞాపకం చేస్తాను. ఇది మాకు చిన్నతనాల్లో ఎలిమెంటరీ హై స్కూల్ లెవెల్ మధ్యలో ఉండగా చెప్పిన పద్యం. ఆ క్లాసులో 45 మంది ఉంటే 30 మందికి నోటుకు వచ్చేసింది మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు. అదే ప్రేరణగా తర్వాత మొదలుపెట్టుకున్నాం. అందుకని నిజానికి అర్జునుడికి సంబంధించి అయిపోయినా కానీ ఇంకా కొన్ని కొత్త విశేషాలు దొరుకుతున్న కారణం చేత అది చెప్పడం జరుగుతుంది. దయచేసి మన్నించండి. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగిన్ మణిదీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరినట్లుగా బిచ్చము వెట్టె ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులను. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం ఇది. మన భారతదేశం గొప్పతనం అది. దీపాలు వెలిగాయిట. ఏమిటవి? అఖండమైన దీపాలు. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ 5 దీపాలు. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు. అన్నిటికీ మూలం వేదం. దాంట్లోంచి రకరకాలన్నీ వచ్చాయి. ఇది చెప్పడం కోసమే వేదం ఆధారంగా పెట్టుకుని విశేషాలు చెప్పుకుంటూ, దీనికి ప్రేరణ ఎవరు అంటే చెప్పుకున్నాం కదా, వైకుంఠవాసులైన పరమపదవాసులు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య ఆగమ వారినిధి వారు కెవి సంతాన గోపాలాచార్యుల వారు. అలాగే వారిని చాలా సౌహార్దంతో స్వీకరించిన వారు మా మరంగంటి స్వామి. అంతేకాదు వారిని కూడా గురుస్థానంలో తీసుకున్నటువంటి వారు మా ఆచార్యులు డాక్టర్ కందాడ రామానుజాచార్యుల వారు. ఇలాగా ఇంతమంది ప్రేరణ, ఏకలవ్య శిష్యరికము, ఆ దీపపు వెలుతురులో కాస్త చిన్న కాంతి కిరణం ఎన్నుకుని చేస్తున్నాం కనుక ఇంత విస్తారంగా చెప్పడం జరుగుతోంది. అంటే వీటిల్లోంచి కొంత భాగాన్నైనా 1-2 మీరు ఎక్కడైనా ఉపయోగించుకున్నట్టయితే మా జన్మకి అంతకంటే చరితార్థమైన సంస్థ ఉండదండి. అది గమనించండి. ఇక్కడ అర్జునుడి దగ్గరే ఆగాం. ఒక చిన్న మాట చెప్పాలి. పాండవులంతా చిట్ట చివరికి విరాట్ రాజు గారికి కృతజ్ఞత చెప్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం ఒకసారి. అంటే ఇది కృష్ణ యజుర్వేదం తైత్రీయ సంహితలో ఉన్న ఒక మంత్రాన్ని సరిగ్గా అర్థం పడుతుంది. ఇది బ్రహ్మన్ త్వం రాజన్ బ్రహ్మాసి సవితాసి సత్యసవః బ్రహ్మన్ త్వం రాజన్ బ్రహ్మాసి ఇంద్రోసి సత్యౌజా బ్రహ్మన్ త్వం రాజన్ బ్రహ్మాసి మిత్రోసి సుసేవో బ్రహ్మన్ త్వం రాజన్ బ్రహ్మాసి వరుణోసి సత్యధర్మే. ఇలాగా త్వం బ్రహ్మాసి అంటూ నిజమైన బ్రాహ్మణుడివయ్యా నువ్వు, పరమాత్మ నిజమైన వాచస్పతివి, నిజమైన స్వరూపానివి నువ్వు. బ్రహ్మ అంటే అర్థం బ్రాహ్మణుడవనే కాదు, ఇది ఋత్విక్కి పనిచేస్తుంది, పరమాత్మకి పనిచేస్తుంది, అగ్నిదేవునికి పనిచేస్తుంది. ఇది విశేషం. సవిత అసి కర్మానుష్ఠానంలో ప్రేరణ చేసేలాంటి వాడు సూర్యభగవానుడు. అంచేతనే సూర్యుడు ఉదయిస్తుంటే పక్షులు కిలకిల శబ్దం ఉంటాయి. అది ఋగ్వేదం చెప్తుంది ఒక చోట. ఓ మానవులారా, నిద్ర లేవండిరా బాబు, బయలుదేరండి అంటే పక్షుల కిలకిల ధ్వనులు, పశువుల రవాలు విన్న తర్వాతే మనుషులంతా బయలుదేరతారట. కానీ వేదం ఏం చెప్పి తెలుసా? రకరకాల పనుల్లో లీనమై ఉండేలాంటి మనుషుల వలె పక్షులన్నీ బయటకు వస్తున్నాయంట రివర్స్లో. అది విన్న తర్వాత మనం ఏమిటి హాయిగా అర్ధరాత్రి దాకా టీవీ షోలని చూసుకుని నిద్రపోయి అలారం పెట్టుకుని అలారం నొక్కేది కూర్చుని అప్పుడే తెల్లారిందా అనుకుంటూ కూర్చుంటాం మనం అంతా. మా మిత్రుడికి ఆయన చెప్పాడు వాళ్ళ బావగారి గురించి. ఒంటి మీద సూర్యకిరణం పడగానే లేచి కూర్చుంటాడు మా బావగారు అన్నాడు. చాలా సంతోషం, దండం పెట్టా. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
వెళితే ఆయన బెడ్రూమ్ ఎక్కడుంది? పడమటి వైపు ఉంది. పడమటి వైపు అంటే సూర్యుడు ఎప్పుడు వస్తాడు? సాయంకాలం వస్తాడు. అప్పటికి లేవడు. లేచిందాక ఉండి టైం ఎంత అయిందిరా? ఇప్పుడే నాన్న టీవీలో రుతురాగాలు వస్తుంది అంటే 5:30 అయింది. ఓ అలాగా మళ్ళీ పడుకుంటాడు ఆయన. అలాంటి వాళ్ళం మనం అంతాను. వెంకటేశ్వర సుప్రభాతంలో తిరుప్పావైలో ఈ పక్షుల సన్నివేశం చెప్తారు. అలాగా నువ్వు సవితాసి ప్రేరణ చెందిస్తావు. నువ్వు వాటి వల్ల మనం కాదు, సూర్యుడు వాటిని ప్రేరణ చేయిస్తున్నాడు. పుళ్ళుం చిలమెనగాడని కీసు అని చెప్పి తిరుప్పాలు 2 చోట్ల చెప్పడం ఉద్దేశం ఇది సూర్యోదయాన్ని చెప్పడం కోసం. అలాగా సవితాసి కర్మానుష్ఠానంలో ఉండాల్సిన ప్రేరణ కలిగించేవాడివి నువ్వు. అంతేకాదు అనుజ్ఞాతవు. సత్యసవహ అసి అమోఘమైన జ్ఞానము కలిగిన వాడివి, అనుజ్ఞ కలవాడివి. సౌమంటే యజ్ఞము, అధికారము. నీ అధికారానికి ఎవ్వడూ ఎదురు చెప్పలేడు. సత్యసవహ అసి త్వం ఇంద్ర అసి. సకల సౌభాగ్యములకి అధిపతి అయ్యా నువ్వు. సత్యౌజ నీ సామర్థ్యం కూడా గొప్పదే. ఎంచేత కీచకుడి లాంటి అసాధారణ పరాక్రమశాలి కూడా నీ సింహాసనం మీద కూర్చోలేదు, నీకు సేవకుడిగా ఉన్నాడు. నిన్ను కాదనుండొచ్చు, అది వేరే సంగతి. నీ సింహాసనం అడగలేదు అతను, నీలో ఉన్న గొప్పతనం చూసి. అలాంటి వాడివి. త్వమిత్రసి మాకందరికీ కూడా మిత్రుడివి. సుసేవ బాగుగా సేవించడానికి వీలైన వాడివి. చీకటి గదిలో కూర్చున్నప్పటికీ వెలుతురు వస్తూనే ఉంటుంది. సూర్యుడు కనిపించకపోయినా కాంతి ఉంటుంది. మా ఆచార్యులంతా అంతే, ఆకాశంలో ఉన్నారు. సూర్యుడు కనిపించడం మేఘాలతో ఉంటారు, వాళ్ళంతా పర్వతంలో ఉన్నారు. కానీ వారి ఖ్యాతి, వారి కాంతి మాకు ఇంకా వెలుతురుస్తూనే ఉంటుంది. అలాంటి వాడివి. సత్యోజ అమోఘమైన సామర్థ్యం కలిగిన వాడివి. మా ఆచార్యులందరూ కూడా అలాంటి వాళ్ళే. లేకపోతే 4 గోడల మధ్యని ఎదగని మనస్సులకి, బుద్ధి కలిగిన పిల్లలకి 4 పేజీల్లో ఉన్న లెక్కలు చెప్పిందే చెప్పి బతుకుతున్నటువంటి అలాంటి వాడిని 5 భాషల్లో నిష్ణాతుణ్ణి చేసేలా చేసి రకరకాల రంగాల లోపల ప్రసిద్ధి వచ్చేలా దిద్దగలిగిన వారు వాళ్ళు ఎంతటి వాళ్ళండి, మహానుభావులు. అంతే. అంచేత ఇంతటి సామర్థ్యం కలిగిన వాడి. త్వం మిత్రసి స్నేహితుడివి. ఒక్క పొరపాటు చేస్తే తప్పు చేసావని చెప్పకుండా దిద్దేవారు ఆచార్యుల వారు తమాషాగా. సుసేవ సేవించడానికి వీలు. ఒకవేళ పొరపాటును రాకపోతే ఇప్పుడు వాళ్ళంతా శిష్యులు అంటుంటారు, మిత్రుడు ఏ బోర్డుని పనులండి, ఎక్కడ కుదురుతుంది, ఆఫీసులు చూసుకోవాలి, అదంతా ఉంటాయి, మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళని చూసుకోవాలి, పిల్లలతో ఎక్కడ కుదురుతుంది ఈ కాలక్షేపాలకి అంటారు వీళ్ళంతా. కానీ ఆయన ప్రేమగా ఆయన కనబడలేదు, వినబడలేదు అనేవారు. ఒక్కరోజు ఆయనకి మాట్లాడకపోయినా, ఆయన కలవకపోయినా కానీ. అది అంటే సుసేవ. త్వం వరుణాసి అనిష్ట నివారకుడివి. ఎక్కడో ఎవడో ఈర్ష్యకరి ఏదో మాట అంటే మాట అడిగిన వాడిని పట్టుకొచ్చి ఎందుకన్నావు అతని గురించి అంటూ అది తొలగించి వాడిని బాగు చేసిన వాళ్ళు. అలాంటి వాడివి అనిష్ట నివారకుడి. సత్యధర్మ అసి. అంతేకాదు శాస్త్రీయమైన ధర్మయుతమైన ధర్మములు తెలుసున్నవాడి. మా మరంగంటి వాడిదే చెప్పాలి. ఉపన్యాసానికి వచ్చారు నాంపల్లి రామాయణం చెప్పడానికి. అంతకుముందు భగవద్ విషయం చెప్తున్నారు జట్లోను. వచ్చేసాను, దింపాము. ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఆయన. కూర్చుని సంచి చూసుకున్నారు. ఏమయ్యా ఆ సంచి అక్కడ ఉంటుంది, ఇలా పట్టుకొచ్చి పెట్టు అన్నారు. సంచి తీసుకొస్తున్నా. లేదు దాంట్లో గ్రంథం ఉంది కదా ఇక్కడ పెట్టన్నారు. దాంట్లో రామాయణ గ్రంథం లేదు, భగవద్ విషయ గ్రంథం ఉంది. స్వామి అదే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నారు. వేదిక మీద వ్యాసపీఠంలో పెట్టాం. ఏమో దాంట్లో ఏమన్నా రిఫరెన్స్ ఇస్తారేమో అనుకున్నా. కానీ అసలు రిఫరెన్స్ ఏం లేదు, అసలు పుస్తకం ఎక్కర్లేదు. బ్రహ్మాండంగా జరిగింది అది. మళ్ళీ ఆయన ఇంటికి దింపేటప్పుడు డౌట్ వచ్చింది, మరి అవసరం కూడా పుస్తకం ఎందుకు పెట్టుకుంటున్నా అని చెప్పి దారిలో అడగల. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామి మీరు దీంట్లో చూసి చెప్పలేదు కదా, మరి ప్రత్యేకించి వెనక్కి పంపించి 5 నిమిషాలు ఆపి ఉపన్యాసం పట్టుకొచ్చి పెట్టుకున్నారు ఏంటండి. అప్పుడు వారు చెప్పిన మాట, ఆ గ్రంథం నేను చూస్తానా చూడరా అది పక్కనట్టే పెట్టు. వ్యాసపీఠం ఎదురుగా ఉన్నప్పుడు
వ్యాసపీఠం మీద పుస్తకం ఉండాలి. మనం ఒకే విషయాన్ని 1000 సార్లు చెప్పినా 1001 చెప్తున్నా కానీ గ్రంథం ఏదో ఒకటి ఉండాలి అక్కడ వ్యాసుడు, పరాశరుడు, వాల్మీకి, మహర్షులు, నమ్మాళ్ళవార్లు, ఇతర ఆళ్వార్లు వీళ్ళంతా వచ్చి కూర్చుంటారయ్యా, మనకి ప్రేరణ కలిగిస్తారు. మనం తక్కువ చెప్పాలి, తప్పు చెప్పకూడదు. ఎంత గొప్పగా బోధించారండి వారు. అది పద్ధతి అన్నమాట. అలాగే మా ప్రొఫెసర్ ఉండేవారు, టెక్స్ట్ బుక్ చూసేవారు కాదు ఆయన, వచ్చి వాటిని చెప్పి గడిపేవారు. కానీ రావుపాటు టెక్స్ట్ బుక్ మోసుకొచ్చేవారు. ఓసారి ఆవిడ కుర్రాడు అడిగాడు, ఎందుకన్నా మోతవరువు, పిచ్చివాడా, నేను పుస్తకం చదివినా చదవకపోయినా, చదివి క్లాసులో చెప్పినా చెప్పకపోయినా చేతిలో ఉంటుంది. ఎందుకోసమో తెలుసా, నాకంతా గుర్తే ఉంది. నేను పుస్తకం పట్టరాకపోతే రేపు పొద్దున నోట్బుక్ కూడా పట్టరావు. ఎందుకంటే మీరు పట్టుకొస్తున్నారా పుస్తకం, నాకు గుర్తుంటుందండి అంటావు నువ్వు, నీకోసమే పట్టుకొస్తున్నా అన్నారు ఆయన. ఎస్కే లక్ష్మణరావు గారిని బెంగళూరు నుంచి ఆయన మహానుభావులు. అలాగా అంచేత సుసేవ వరుణహసి సత్యధర్మ శాస్త్రీయ ధర్మాలన్నింటినీ కూడా ఇచ్చేవాడివి త్వమేవ బ్రహ్మ. ఇదే విరాటరాజు గారికి కృతజ్ఞత చెప్తారు పాండవులు. ఒక్క మాట లోపల ఇంత అర్థం ఉంటుంది. అలాగే వాహనాలు ఎన్నున్నప్పటికీ రథం గొప్పతనం ఏమిటంటే, రథం అంటే నిరుక్తం చెప్తుంది, మోసుకుని వెళ్ళేది, భరించేది, రక్షణ కలిగించేది. సూర్యమండలాన్ని, సూర్య సంచారాన్ని రథంగా వివరించింది అథర్వణ వేదంలో 21 మంత్రాలు, ఋగ్వేదంలో 40 సూక్తాలు. సూర్య సంచారం అంతా కూడా ఒక రథము అద్భుతంగా వెళ్ళేదని. అందుకనే కవి చమత్కరించాడు. సూర్యుడికి ఎంత దురదృష్టం అండి, గుర్రములేమో ఎటు పరిగెడతాయో తెలియదా. రథసారథి ఉన్నాడు, ఆ మహానుభావుడికి కాళ్ళు లేవు, తొడలు కూడా లేవు. అలాంటివాడా, వెళ్ళే మార్గం అంతా కండవులు. అలాంటిది ఏం చేయాలి, ఎలా పెడతాడు అంటే ఉపకరణములేమీ లేకపోయినా కానీ సిద్ధి ఉంది అంటూ చెప్పాడు మహానుభావుడు. అలాంటి సూర్య సంచారం. అస్య వామస్య ఫలితస్య హోతు తస్య భ్రాత మధ్యమ అస్తి అస్న తృతీయ భ్రాత ఘృతపృష్ఠ అస్య అత్ర అపశ్యం విస్పతిం సప్తపుత్రం. సరిగ్గా పాండవులకి కరెక్ట్గా సరిపోయేది ఇది. వాహనాలు ఎన్నున్న రథం ప్రత్యేకత. అలాగే వీళ్ళు విడివిడిగా ఉన్నా కూడా ఒకదానికోటి సంబంధం కలిగిన వాళ్ళు. సేవనీయుడు, పాలకుడు, ఆకాశం మధ్యలో వెలుగొందేవాడు, అతనికి సర్వవ్యాపి అయిన వాయుదేవుడు మధ్యముడుగా ఉన్నాడు, భ్రాతృస్థానీయుడు. ఆహుతి లక్షణమైన ఘృతం ఉందే, అది పృష్ఠములో ఉంది, అతను తృతీయ భ్రాత. వారిలో ప్రజాపాలకుడు సప్తపుత్రుడైన వాడు ఆదిత్యుడు, అతను నేను సాక్షాత్కరించుకుంటున్నాను. ఇది భావము. కానీ వివరణ ఏమిటి? వామస్య, అతను వననీయుడు, సంభజనీయుడు, ఆరోగ్యాదులకేది అందరికీ సేవించబడేవాడు. వననీయుడు అంటే, వననం అంటే వర్ణము, ఎన్నుకోదగినవాడు. ఫలితస్య, తెల్లని కాంతి కలిగినవాడు, పాలకుడు, ప్రకాశము, వృష్టి ఇలాంటివన్నీ కూడా ఫలములుగా ఇచ్చేవాడు, సూర్యమండలంలో ప్రకాశించే ఆదిత్యుడు. హోతుహు, అందరి చేత కూడా ఆహ్వానించబడేవాడు, గౌరవించబడేవాడు. హోతుహు. మధ్యమ స్థానీయుడు అంటే ఊర్ధ్వలోకము కింది లోకం కాకుండా మధ్యమ, అది వాయుదేవుడు. అందుకనే భీముడు పాండవ మధ్యముడు. వచ్చన్ కుంతీసుత మధ్యముడు, అక్కడ మధ్యమ శబ్దం వేరే, ఇది పాండవ మధ్యముడు. ఆదిత్యుడికి అగ్నికి మధ్య ఉన్నవాడు కనుక వాయుదేవుడు మధ్యముడు. అస్న, అంతేకాదు సర్వవ్యాపి ఈ వాయుదేవుడు. వాయువు అవసరం లేని జీవి ఎక్కడైనా ఉంటుందా? మరి గుండ్రాతిలో ఉండే కప్పకి భగవంతుడు వాయుదేవుడిని ఇచ్చాడయ్యా. మన అమరశిల్పి దక్కన కథలో చూస్తాం, ఓ చోట శిల్పం చెక్కేట, ఆ కుర్రాడు వచ్చి ఈ శిల్పం బుద్ధి ఉందని నీకు అన్నాడు అని కట్టబెట్టి కొడితే
దాంట్లో కప్ప బయటకు వచ్చింది. కప్ప ఉందని వాడు తెలియలేదు. ఆ కొట్టిన ధ్వనిని బట్టి లోపల జీవి ఉందా లేదో చూడగలిగాడు ఆ కుర్రాడు, జక్కన్ గారి అబ్బాయి. అది వేరే సంగతి. అంచేత ఇలాగా ఆయన వాయుదేవుడు, భ్రాత అస్తి, అలాంటివాడు భ్రాతృస్థానీయుడు. ఎందుకని? తండ్రి ఆస్తిలో భాగం సోదరుడికే కదా వచ్చేది. అందుకని అంటే మధ్యమ స్థానం అంటే అంతరిక్షం అని అర్థం. వృష్ణి కోసమేమో రశ్ములు, భూ సంబంధమైన రసాలు తీసుకుంటాడు ఇంద్రుడు, ఆయన సూర్యుడు. అందుకని భ్రాత అంటే రెండు ఆస్తులు కూడా రెండు రకాలుగా తీసుకుంటాడు. వాయుదేవుని ద్వారా తీసుకుని తన దగ్గర అట్టే పెడతాడు పెద్ద మనిషి. అందుకని ఘృతపృష్ఠ, వెనకాలంటాడు అగ్ని. సూర్యుడు కూడా ఉన్నాడు అక్కడ. సప్తపుత్రుడు ఆయన. అంటే సప్తపుత్రుడు అంటే పుత్రుడంటే అక్కడ ఇవన్నీ ఏమిటి? గుర్రములు. అలాంటివన్నీ ఉన్నాయి. సప్త యుంజంతి రథం ఏకచక్రం ఏకో అశ్వో వహతి సప్తనామ త్రినాభి త్రినాభి చక్రం అజరం అనర్హం యత్రేమా విశ్వ భువనాది తస్తు. రథానికి ఒకటే చక్రం ఉంది, 7 గుర్రాలతో పోల్చబడింది అది. అందులో సప్తనామక అశ్వం అది రథాన్ని లాగుతుంది. దాని పేరే మిగిలిన వాటికన్నీ వచ్చింది. ఆ చక్రానికి త్రినాభి, 3 నాభులు ఉంటాయి. దానికి శిథిలం అవ్వదు. అందరిలో కూడా సకల భువనాలు అధివసించి ఉంటాయి. నిజానికి 2 చక్రాలు ఉన్నాయి, కానీ ఇంద్రుడికి అవసరమైంది ఒకసారి రథానికి చక్రం. అందుకని సూర్యుడి చక్రాన్ని తీసుకున్నాడని ఋగ్వేదమే చెప్తుంది. అలాంటిది గమనిక. ఏకచక్రము 3 చక్రాలైనా కానీ 3 నాభులున్న ఏకరూపత అంటే అర్థం ఏమిటి? ఏకచక్రపురంలో వీళ్ళంతా ఉన్నారు, 5గురు విడివిడిగా. అది ఏకచక్రపురమే, సూర్యమండలమే. వీళ్ళు చంద్రవంశీయులు. గమనించండి. సప్తయుంజంతి, అహోరాత్రులన్నింటినీ కూడా నిర్వహిస్తాయి. ఒకే వాయువు 7 రూపాల్లో ఉంటాడు. అంటే వలయత్రయంలో 3 నాభులు ఉంటాయి. ఇప్పటికీ కొంచెం మెకానికల్ డిజైన్, మెషిన్ డిజైన్ చూసినట్టయితే 3 చక్రాలతో కలిపి ఒక్కటే యాక్సిల్ పెట్టి తయారు చేస్తారు కొన్ని వాహనాలని. ఇప్పటికీ జపాన్లో అలవాటు ఉంది. అది అనర్వం, అది శిథిలము కాదు. ఏకచక్రం అంటే అర్థం ఏమిటి? అసహాయముగా సంచరించగలిగేది. అంటే 7 చక్రాలు అంటే ఏమిటది? 6 మాసాలు అధిక మాసం కలిపి 7, అవి 7 అన్నమాట. అందుకని సప్త ప్రకార కార్యములు, 6 ఋతువులు, సప్తరసములు పీల్చే కిరణములు కూడా సంఖ్యాకోశంలో చెప్తారు. ఇది కూడా సప్త అశ్వములు. 3 నాభులు ఏమిటయ్యా? నిజానికి ఋతువులు 3 ఏమిటవి? గ్రీష్మ, వర్ష, హేమంతములు. లేదండి, భూత, భవిష్యత్, వర్తమానములు. ఇదే కాలమునకు సంకేతము. అనాదిర్భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి అంటూ వేదం చెప్తుంది. అలాంటి సంవత్సర రూపుడు ఎవరండి? విరాట్ పురుషుడు, పరమాత్మ. అందుకనే విరాటరాజు దగ్గర వీళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఇది విశేషం. అంత మాత్రమే కాదు, మరో విశేషం కూడా ఉంది. అర్జునుడికి ఇంద్రుడు ఒక సందర్భంలో రథం బహూకరించాడు. ఆ రథం ఇంద్రుడంటే మళ్ళీ ఇక్కడ విరాట్ పురుషుడు, పరమాత్మ అనుగ్రహం చేత. అది మళ్ళీ మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు.